జగిత్యాల జిల్లా ధర్మపురిలో బుధవారం దళిత బంధు సాధన సమితి ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సమితి రాష్ట్ర అధ్యక్షుడు కోదెల మహేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లినప్పుడే ఇతర వర్గాలతో సమానంగా గౌరవం లభిస్తుందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దళిత బంధు పథకం ద్వారా ఒక్కో కుటుంబానికి 10 లక్షలు అందించేందుకు చర్యలు చేపట్టారని, ప్రస్తుత ప్రభుత్వం హామీలకే పరిమితమైందని విమర్శించారు. గత ప్రభుత్వంలో ఎంపికైనప్పటికీ నిధులు అందని సుమారు 1100 మంది లబ్ధిదారులకు అంబేద్కర్ అభయహస్తం పేరుతో ఒక్కో కుటుంబానికి 12 లక్షలు అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి చాలా కాలం గడిచినా అమలు చేయలేదని ఆరోపించారు. మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ దళితుల సమస్యలను పట్టించుకోవడం లేదని మహేష్ విమర్శించారు. దళితులకు నిధులు అందించకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన సమాధానం చెప్తారని, ప్రభుత్వంపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని హెచ్చరించారు. దళితుల ముఖాల్లో అందరి ఆనందం చూడాలని కోరుకుంటున్నాం. లేకపోతే ఇంతకుముందు మా రాష్ట్ర అధ్యక్షుడు వారు ఏం చెప్పారో అదే జరుగుతుంది. అట్లాగే బయట ఉన్న సోదరులందరూ వేదికను అలంకరించాలని కోరుచున్నాం. కూడా మనం వాళ్ళని విమర్శించే లోపల, ప్రభుత్వాన్ని ఎండగట్టే లోపల దళితులమంతా ఫెయిల్ అయినామని చెప్పేసి ఖచ్చితంగా ఈ యొక్క విషయంలో తీసుకుంటే అయితే దళిత బంధు విషయం లోపల ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో దళితులు అందులో వాళ్ళు సక్సెస్ అయ్యి చాలా గొప్ప నాయకుని మనం 3వ టర్మ్ ముఖ్యమంత్రిగా కొనసాగాలి. దీని పట్ల భవిష్యత్తులో ఏ కార్యాచరణ తీసుకున్నా సభ పేరు మీద ఈరోజు అన్న కోగిల మహేష్ పథకాన్ని